అందరికీ నమస్కారం అండి. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే హైదరాబాదుకు మకాం మార్చబోతున్నారా? గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలో అయితే ఇటు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ముందుగా ప్రధాన మీడియా సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు రాకపై రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు రావడానికి గల వ్యూహకర్తలేంటి, దీని వెనుక ఉన్న రాజకీయ సమీక్షలేంటో ఇప్పుడు చూద్దాం. మీరైతే వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ను వదిలి బయటకు వెళ్ళిన దాఖలాలే లేవు, తక్కువ అన్నమాట. ఎందుకంటే విదేశాల్లో ఉన్న తన కుమార్తెలను కలవడానికి లండన్ వెళ్ళడం, లేదా 1-2 సార్లు ఢిల్లీ పర్యటనలు మినహా ఆయన ఎప్పుడూ ఏపీలోనే ఉండేవారు. కానీ అధికారం కోల్పోయిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి వీకెండు బెంగళూరుకి వెళ్ళేవాడు. మరి ఇలా వెళ్ళడంపై కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా బెంగళూరు ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి హైదరాబాదులోని తన పాత అడ్డా లోటస్ పాండ్కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాదుకు వస్తే కూటమి నేతల విమర్శలకు చెక్కు పెట్టవచ్చు అనేదే ఒక వ్యూహం అన్నమాట. ఎందుకంటే కూటమిలోని కీలక నేతలు కూడా వారంలో 2-3 రోజులైనా హైదరాబాదులోనే ఉంటున్నారు. వాళ్ళే అప్ అండ్ డౌన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే హక్కు వారికి లేదు. అయితే ఇక్కడ మరోవైపు వైకాపా శ్రేణులు హైదరాబాదును ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలోనూ, అదేవిధంగా ఆ తర్వాత ఏపీ విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నుంచే చక్రం తిప్పారు. ఎందుకంటే ఓదార్పు యాత్ర అయినా సరే, పార్టీ స్థాపన అయినా, 2019 ఎన్నికల వ్యూహాలైనా అన్నీ అక్కడి నుంచే జరిగాయి. లోటస్ పాండ్ వదిలేశాకే 2024లో ఘోర ఓటమి ఎదురైందనే సెంటిమెంట్ కూడా పార్టీలో బలంగా వినిపిస్తుంది. అందుకే మళ్ళీ అక్కడ నుంచే పార్టీని గాడిలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలి. అయితే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి మరి కోర్టు వరకు లక్షలాది మంది జనం అక్కడికి ఉన్నారు. మరి వారు మందిచ్చో మాపిచ్చో లేదంటే ఆంధ్రా నుంచి లారీలు పెట్టి తోలిన జనం కాదు. హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడే ఉంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో పాటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై గట్టి ప్రభావం చూపవచ్చని మరి జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ కేవలం తెలంగాణ రాజకీయ పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి రాక బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో మారుతున్న సామాజిక సమీకరణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు సెంటిమెంటు, ఇటు రాజకీయ భద్రత. మరి మరోవైపు అయితే మాత్రం విమర్శలకు చెక్కు పెట్టొచ్చు. మరి అలా అన్ని కోణాల్లో ఆలోచించే జగన్మోహన్ రెడ్డి హైదరాబాదుకు మకాం వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ వార్తల్లో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ మకాం మార్చబోతున్నట్లు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే పార్టీ శ్రేణులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పక్కా హైదరాబాద్ మకాం వేస్తున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో చూస్తూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. నా పేరు విశ్వరూపాచారి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.